పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అబ్రహాము పనివాడైన పెద్ద పనివాడైన ఎలియాజర్ని అబ్రహాము పిలిచి, నా కుమారుడికి ఒక అమ్మాయిని చూడు, నువ్వు వెళ్ళని అతను పంపించాడు. అతను వెళ్ళి ఆ బావి దగ్గర ఉండి ఒంటెలను మోకరింపజేసి దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఇక్కడికి పిల్లలు చాలామంది వస్తున్నారు, నేను దాహానికి నీళ్ళు ఇవ్వమని అడుగుతాను, ఎవరైతే నాకు దాహానికి నీళ్ళు ఇస్తారో ఆ అమ్మాయే నా యజమానుడి యొక్క కుమారుడికి భారీగా దేవుడా నువ్వే తీసుకుని రా అని ప్రార్థన చేశాడు. సూచనగా ఏమడిగాడంటే, నేను నీళ్లు అడుగుతాను, ఆ అమ్మాయి నాకు నీళ్లు తోడిపోసి ఇవ్వాలి తాగడానికి అని. అలాగే ప్రార్థన చేసినట్లుగా రిబ్కా అక్కడికి వచ్చింది. అతను నీళ్లు అడిగాడు. రిబ్కా, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు తోడిపోస్తాను అని ఒక్కొక్క ఒంటె బాణలు నీళ్ళు తాగుతుంది. ఒక్క ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుంది? బాణలు తాగుతుంది. అన్ని నీళ్లు తోడిపోసింది. ఆ రిబ్కా పనిమంతురాలు. చెప్పండి వాళ్ళు తెచ్చి ఎవరామె? మన పిల్లలు సోమరపోతులా? ఈరోజు మన పిల్లలకి అన్నం వండడం కూడా నేర్పించలే. అన్నం వండడం కూడా నేర్పించట్లేదు. అందుకని 3 నెలలు కూడా కాపురం చేయట్లే. అన్నం వండడం కూడా నేర్పించట్లే మన పిల్లలకి. అర్థమైందా? ఈ మధ్య హోసన్న మందిరంలో ఉన్న మగపిల్లల్ని ఈజీగా చేసుకుంటున్నారు ఆడపిల్లలు. ఎందుకంటే వీళ్ళు బాగా అన్నాలు వండుతున్నారంట. అర్థమైందా? మగవాళ్ళు బాగా అన్నాలు వండుతున్నారని హోసన్న మినిస్ట్రీలో ఉన్నవాళ్ళని వాళ్ళే చేసుకుంటున్నారు. ఎవరైనా హోసన్న మందిరంలో ఒక అబ్బాయి ఉంటో చూడండి అని అడుగుతున్నారు. ఎందుకంటే మా అమ్మాయికి వంట వండడం రాదు అంటున్నాడు. అప్పుడు చూసావా? ఇక్కడ యవనస్తులు మాకు అన్నం వండడం వచ్చు అన్న వాళ్ళు మాత్రం అలేలే చెప్పండి. ఏది అలేలులే? అది రీసెర్చ్ కరెక్టే, నేను రీసెర్చ్ చేసింది కరెక్టే. అది ఈ అమ్మాయి పనిమంతురాలు. రిబ్కా చాలా పనిమంతురాలు. కష్టం చేసి పని చేసిన ఒక మంచి పనిమంతురాలు. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళకి చెప్పడం, వాళ్ళ అన్నోళ్ళు ఇంటికి తీసుకురామని చెప్పడం, ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, నా యజమానుడు నన్ను ఆశీర్వదించాడని వాళ్ళకి చెప్పడం. తన యజమానుడి గురించి అతను మంచి స్టేట్మెంట్ అనమాట. నా దేవుడు నా యజమానుడిని ఆశీర్వదించాడు అని చెప్పడం. ఆ తర్వాత వాళ్ళ అన్నోళ్ళు ఈ ఎలియాజర్తో ఒక మాట అన్నారు. ఈ మాట మన క్రైస్తవులు పెళ్లి రోజు మాత్రమే, పెళ్లి కార్డులకు మాత్రమే వేసుకుంటారు. మిగతాప్పుడు దాన్ని వాడరు, పొరపాటున వాడరు. ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం చదవండి. పెళ్లి పత్రికల మీద ప్రింట్ చేయడానికి మాత్రమే ఈ రెఫరెన్స్ను వాడతారు. ఇంక ఎప్పుడు వాడరు, ఇక పొరపాటున వాడరు. ఏమనుంది అక్కడ 24వ అధ్యాయం 50వ వచనంలో? లాబాను బెతూయేలు ఇది యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కాదని గాని ఇప్పుడు అందరు చెప్పండి, ఇది యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇది ఒక అన్యుడు చెప్పిన మాట. దేవుని నమ్ముకున్న బిడ్డల నోట్లో ఈ మాట ఖచ్చితంగా అన్ని వేళలో ఉండాలి. అన్ని వేళలు ఈ మాట ఉండాలి. పెళ్లి కార్డులకు మాత్రం ప్రింట్ చేసుకోవడానికి కోసం కాదు. అర్థమవుతుందా?
పెళ్లి కార్డులో ప్రింట్ చేసి పైన ఇది యెహోవా వలన కలిగిన కార్యం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని దాని మీద రాసి పెట్టుకుంటారు. మిగతా టైంలో దాని గురించి మాట్లాడరు. దాని గురించి ప్రసంగం కూడా పెద్దగా చేసినట్లుగా నేను చిన్నప్పటి నుంచి పెద్దగా వినలా. నేను ఈ ఆదికాండం ఈ వారమంతా నేను చదవలేదు, కానీ వింటుంటాను. నేను ఎక్కువ రీడింగ్ బైబిల్ పెట్టుకొని వింటాను. ఎక్కువసార్లు 100 సార్లు వింటా. ఒక్కసారి కాదు, 100 సార్లు వింటా. బైబిల్ మొత్తాన్ని పూర్తిగా నేను ఇప్పుడు వరకు చదవలా. స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు స్టార్ట్ చేస్తాను, ఎక్కడన్నా ఒక దగ్గర ఆగుతాను, మళ్ళీ వెనక్కిపోతా. దాన్ని తెలుసుకోవడానికి వెనక్కి వెళతా. దాన్ని తెలుసుకోవడానికి మళ్ళీ వెనక్కిపోయి దాన్ని అంతా చదివి మళ్ళీ పూర్తిగా చదవలేను. ఇప్పటి వరకు నా సేవా అనుభవంలో 30 ఏళ్ళ నుంచి 88 నుంచి సేవా రంగంలో నేను యేసన్న గారితో తిరుగుతూ ఉన్నా. బైబిల్ పూర్తిగా మాత్రం ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఎప్పుడు చదవాల. విన్నా, 100 సార్లు విన్నా. ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు విన్నాను. రీడింగ్ బైబిల్లో 36 గంటల్లో మొత్తం బైబిల్ వినేయచ్చు. నేను చాలాసార్లు వింటానే ఉంటాను. నేను ఎప్పుడు ప్రయాణాల్లో రాత్రిపూట పడుకున్నప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా దానిలోనే ఉంటుంది. మెలకు వచ్చినప్పుడు అటంట అపోస్తలుడైన పౌలు విస్తారంగా వాక్యం చెప్పినప్పుడు వాడు పైనుంచి కింద పడి అని రాసి ఉంటుంది. టక్క నిద్రలేస్తా, ఎవడో పైనుంచి కింద పడ్డాడు రా అని. ఏందిరా అని చూస్తే అప్పుడు అతను చావు బతుకుల్లో ఉన్నాడు, పౌలు ప్రార్థన చేస్తే బ్రతికాడు అని ఉంటుంది. నేను మరలా దాన్ని విని మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి దాన్ని విని వెనక్కి కొట్టుకొని మళ్ళీ వింటాను. డౌట్ వస్తే ఎక్కువసార్లు వింటా. బైబిల్లో చదవటం వలన విశ్వాసం అని లేదు. ఏమనం తెలుసా? వినుట వలన, చెప్పండి, వినుట వలన విశ్వాసం అని ఉంది. వినే బైబిల్ ఎక్కడ దొరుకుతుంది అంటే చదువు లేని వాళ్ళ కోసం తయారు చేశారు. మనిషి జీవితంలో చదివేది తక్కువ, వినేది ఎక్కువ. ఎందుకంటే మనిషికి చెవులు 2 ఎందుకు ఇచ్చాడంటే వినడానికే ఇచ్చాడు. అలేలు చెప్పండి, నా మాటకు అంగీకరించిన గట్టిగా చెప్పండి. పక్కింటి వాళ్ళ ఊసు, వెనకింటి వాళ్ళ ఊసు, ఎవడ పెళ్ళాం వదిలేసింది, ఎవడ మొగుడు తరిమేశాడు, ఎవడు పెళ్ళాం దగ్గర మొగుడు తనులు తిన్నాడు, ఎవడు వెళ్ళిపోయాడు, ఎవడెట్టపోయాడు, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ప్రపంచంలోని అన్నీ విని తొందరగా రోగాలు వచ్చి సావడమే. చెవిటోళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. మీకు తెలుసా? చెవిటోళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే ఏమని వాళ్ళు ప్రతిదానికి నవ్వుతారు. మనం ఏం మాట్లాడినా నవ్వుతారు. మీరు కూడా ఒకసారి నవ్వండి. ఇట్లా మీరు కూడా చెవిటోళ్ళలా ఉన్నారు. బైబిల్ అన్నాడు, నా సేవకుడి కంటే చెవిటివాడు ఎవడు అన్నాడు. నా సేవకుడి కంటే చెవిటివాడు ఎవడు అన్నాడు. నా సేవకుడి కంటే మోగవాడు ఎవడు అన్నాడు. అంటే ఒక్కొక్కరు చేసే కానీ మనం మాట్లాడితే ఇళ్లలో గొడవలు పడిపోతాయి. ఒక్కొక్కడు చెప్పినాయి కానీ ఇంకోటికి చెప్పామంటే ఆ కుటుంబం నాశనం అయిపోద్ది. అందుకని విన్నట్టుగా, చూసినా చూడనట్టుగా, అర్థమైందా? నిజం చెప్పకూడదు, అబద్ధం ఆడకూడదు అన్నట్టుగా ముందుకు పోతా ఉండాలి. మీరు బాగానండి. ఇక్కడ ఈ అన్యుడు అన్నాడు ఏమని? ఇది యెహోవా వలన కలిగిన కార్యం అవునని కానీ కాదని కానీ నేను చెప్పను. మన క్రిస్టమస్ మూమెంట్లో ఉన్నాం. పైనుంచి దేవదూత వచ్చి మరియ తల్లికి చెప్పింది ఏమని? దయాప్రాప్తురాలా, నీకు శుభములు అని, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరిస్తావు అనంటే ఆమె ఎదురు చెప్పకుండా దేవుని మాటని, ఆ దేవుని కార్యాన్ని అంగీకరించింది. అది అంగీకరించడం వలన ఆమెకి ఎన్ని నిందలు వచ్చాయి? భర్త రహస్యంగా ఆమెను విడనాడాలనుకున్నాడా? ఇది దేవుని వల్ల జరిగింది కార్యమే కదా. ఈ రోజు వరకు కూడా మరియ తల్లిని గురించి రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఈ రోజుకు కూడా మనము యూట్యూబుల్లో కానీ రకరకాల జ్ఞానులు అనేవాళ్ళు కానీ
బుక్కులు కూడా రాసినారు. ఇన్ని నిందలు ఆమెకి ఇన్ని రావడానికి కారణం దేవుని కార్యాన్ని ఆమె లోబడి, ఇది యెహోవా వలన కలిగిన కార్యమని ఆమె లోబడటం వల్లనే కదా. అంటే నేను మీకు సూటిగా చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుని కార్యాలు మన వలన మనకు దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి, ఇది యెహోవా వలన కలిగిన కార్యమే అన్నవాళ్ళు రెండు చేత తెలియదు చెప్పండి, ఆలోచించుకొని చెప్పండి. పెళ్ళికి మాత్రం, పెళ్లి కార్డులో మాత్రం వేస్తావా యెహోవా వలన కలిగిందని? మిగతా టైంలో దేవుని గురించి నువ్వు ఈ మాట అనలేవా? దేవుని కార్యాలు అలా ఉంటాయి. దేవుడే చెప్తున్నాడు స్ట్రైట్గా, నేను చేస్తున్నాను ఈ కార్యాలని. 118 ఎత్తున 23 వచనం, 118 ఎత్తున 23 వచనం చూడండి. అది యెహోవా వలన కలిగినది, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించి ఇది యెహోవా వలన నేనే చేసే కార్యం అంటున్నాడు. దినవృత్తాంతాల గ్రంథం 11:4 వచనంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 11:4 వచనంలో, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 11:4 వచనం, ఈ కార్యము నా వలన జరుగుచున్నదని. కళ్యాణ్ మానేటర్లో కూడా కొంచెం వాయిస్ పెట్టు అక్కది. ఈ కార్యములు నా వలన జరుగుచున్నదని, నా వలన జరుగుతున్నదని యెహోవా సెలవిస్తున్నాడు. యుద్ధం చెయ్యాలన్నా దేవుడే చేస్తాడు, ఆపాలన్నా ఆయనే చేస్తాడు. యుద్ధము యెహోవాదే. ఆమేన్, ఆమేన్. దావీదు ఏమంటాడు? యుద్ధము యెహోవాదే, ఈరోజు నిన్ను నాకు అప్పగిస్తున్నాడు రా అన్నాడు. నేను కాదురా నిన్ను కొట్టేది, నా వెనక ఒక ఆయన ఉన్నాడు అన్నాడు, నన్ను నడిపించేవాడు ఆయన అన్నాడు. యుద్ధం జరగాలన్నా జరగకుండా ఉండాలన్నా దేవుని వల్లనే జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు నిలబడాలన్నా పడిపోవాలన్నా ఎవరి ద్వారా చెప్పాలి? నోళ్ళు తెరవాలి, మీరు టకటగా చెప్పాలా? ఎవరి వలన? అది. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అవ్వాలన్నా పాస్ అవ్వాలన్నా ఎవరి వలన? ఫెయిల్ అయ్యానని పోయి రైలు కింద తలకాయ పెడతావా? పాస్ అయ్యానని గంతులేస్తావా? ఫెయిల్ అయితే అయ్యావు. దేవుని ప్లాన్ ఏదో ఉంటుంది, ఆయన ప్రణాళిక ఏదో ఉంటుంది, ఆయనకు ఉద్దేశం ఒకటి ఉంటుంది. నీ జీవితంలో ఈరోజు నీ జీవితంలో ఇది నాకు ఇలా జరిగింది అని నువ్వు బాధపడకూడదు. ఇది దేవుని వల్లనే జరిగింది. దేవుని చిత్తము లేకుండా మన తలలో ఒక వెంట్రుక కూడా, చెప్పండి గట్టిగా చెప్పండి, రాలదు. ఒక తిక్కలామి, ఒక మెంటలామి మన మందిరానికి వచ్చింది. నన్ను అక్కడ కూర్చొని నన్ను చూసి తిడతా ఉంది. మామూలు మాటలు కాదు, ఏ యూనివర్సిటీలో చదివిందో కానీ అన్ని ఏబీసీల నుంచి ఎల్లకాడి నుంచి అన్నీ మామూలుగా తిట్టినాడు. నా పక్కనున్న బ్రదర్ అంటాడు, అన్న చెప్పున మనిషి కాళ్ళు మడిచి ఆడ కూర్చోబెట్టేస్తాను అంటాడు నా పక్కన. దేవుడు ఆమెకి నన్ను తిట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు నోరు మూసుకొని చెప్పా. ఆమె తిట్టి సిగ్గులేనాడు అంటే పోయింది. నువ్వు కరెక్ట్గా చెప్పావే అన్న. నేను నాకు సిగ్గు లేదన్న సంగతి నీకెట తెలుసు అన్న. ఒరే సిగ్గులేనోడా సైతానుగా అని నవ్వుకుంటా ఉన్నా. వీడు ఆమెను కొడతాడంట. సిగ్గు చిన్నప్పుడే పోయింది, బుధవారమే పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు నీ మీదకి వచ్చారంటే దేవుని చిత్తమే ఉంటుంది. నిన్ను ఒకరు అనక తొక్కుతున్నారంటే దేవుని చిత్తం ఉంటుంది. దీన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. ఇది యెహోవా వలన కలిగినది అని నువ్వు డైరెక్ట్గా ధైర్యంగా చెప్పగలగాలి నువ్వు. ఆమేన్. ఇప్పుడు నీకున్న స్థితి ఎవరిచ్చారో?
ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానికి నువ్వు నిరుత్సాహపడి కృషించి కృంగిపోయి నీవు నీ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకోవడం, అది నీ జీవితానికి నష్టం. ధైర్యంగా ఉండాలి, నువ్వు అధైర్యపడకూడదు. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. పురాతన కాలం ముందు నేనే పూర్వమందు దీన్ని కలుగ చేసితిననియు, నేను పూర్వమందే దీన్ని నేను కలుగ చేశాను, పురాతన కాలమందే దీనిని నిర్ణయించితినని నేను నిర్ణయించాను. నీకు వినపడలేదా? నీకు వినపడలేదా? ప్రాకారము గల పట్టణములను, ప్రాకారం కలిగిన పట్టణాలని నీవు పాడుదిబ్బలుగా నువ్వు పాడుదిబ్బలుగా చేయగలవు. నా వలననే సంభవించినది. నేనే చేస్తా, పాడుదిబ్బలుగా నేనే చేస్తా, సస్యశ్యామలంగా నేనే చేస్తా. ఇశ్రాయేలుని బానిసలుగా వాళ్ళకి అప్పగించింది నేనే, బయటికి తీసుకొచ్చేది నేనే, పాలు తేలి ప్రవహించే దేశానికి చేర్చేది నేనే. ఇశ్రాయేలుకి ఆధారముకు దేవుడిని నేనే చేస్తా. పాడుదిబ్బలుగా చేయగలను, పాడుదిబ్బలైన వాటిని సస్యశ్యామలంగా చేయగలను, ఎడారులో సెలయేరులు పుట్టించగలను, బండ నుంచి నీళ్లు రప్పించగలను. ఆమేన్. 3 బారిన జీవితాలని చిగురింపజేయగలను. నేనే కార్యములు చేయగలిగిన వాడిని. ఇప్పుడు చెప్పండి ఏమని? ఇది నాకు జరిగిన ఈ సంభవం, ఇది యెహోవా వలన జరిగినదే. ఆమేన్, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. దేవుడు చెప్తున్నాడు ఏమని? నాకు తెలియకుంటే ఏ కార్యం జరగదు, నాకు తెలియకుంటే ఏం జరగదు. నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా దేవుని చిత్తం ఉంటుంది. దాన్ని కానీ మనం కొంచెం దాన్ని మనం గ్రహించగలిగితే, దాన్ని మనం సహించగలిగితే, దాన్ని ఓర్పుతో మనం ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూడగలిగితే దాని అంతం మన విజయమే. దేవునికి స్తోత్రం కలుగును. చేతులెత్తి చెప్పండి ఆమేన్. హుషారు చెప్పండి హల్లెలూయా. ఆమేన్. నా జీవితంలో ఇది దేవుని వలన జరిగినదే, ఇది యెహోవా వలన జరిగిన కార్యము. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునన్నది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. గాలి ఏ త్రోవ నుంచి వచ్చునో నీకు తెలియదు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నువ్వెరగవు. నువ్వు ఎరుగకనే నువ్వు నోటికొచ్చిన మాట్లాడుతున్నావు. మేఘం నుండి అక్కడి జారువాడే ఆ చినుకు కింద పడి ముంచిపోతుందా, ముత్యమవుతుందా? నీకు తెలుసా? ఆకాశం నుండి ఒక చినుకు పైనుంచి కింద పడుతుంది అనుకో, అది మొన్న చెన్నైని, ఆంధ్రప్రదేశ్లో చాలా ఊర్లని ముంచిపోయిందా లేదా? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? ముంచిపోయిందా లేదా? పోయిందా లేదా? అదే ఒక సముద్రంలో ఉన్న ఒక గొవ్వలో పడింది అనుకో, ఏమవుతుంది? అది కూడా తెలీదా? ముత్యమైపోద్ది. ఒక చినుకొచ్చి దాంట్లో పడింది అనుకో, అది ముత్యమైపోద్ది. అది కూడా తెలీదా? మళ్ళీ స్కూల్కి పంపించాలి మిమ్మల్ని అందరినీ. పలకమిచ్చి జగన్మామ స్కూల్కి పంపించాలి మిమ్మల్ని అందరినీ, ఇంగ్లీష్ మీడియం. ముంచిపోతుందో ముత్యమవుతుందో దానికే తెలీదు. చిచ్చుందా? నిప్పుందా? తగలబెడుతుందో, అది తగలబెట్టేస్తుందో, దేశాన్ని ఊరినంతా తగలబెడుతుందో. అదే విభూది ఉందే, పూసుకుంటారు చూడరా,
అని మొగాన్ని పూసుకుంటారే, అది చేస్తుందో దానికే తెలియదు. ఆ బూడిదని తీసుకొని రకాలుగా రాసుకుంటారు. ఇల్లు తగలబెట్టేది అదే. అర్థమైందా? నీకు తెలుసా ఇల్లు తగలబెడుతుందో లేకపోతే అది నీకు పనికి వస్తుందో? ఒరే బుద్ధి లేనాడా, దేవుడు లేడన్న సంగతి మాట్లాడదు. దేవుడు లేడని బుద్ధి లేనాడు నీకేం తెలుసురా అని ఒక పాట రాస్తున్నాయి ఈ మధ్య కొత్తగా. అర్థమైందా? బుద్ధి లేనాడు నీకేం తెలుసురా అని రాస్తున్నా. బైబిల్ చెప్తుంది, నేనంటలా బుద్ధి లేనాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు మాట్లాడతాడని ఉంది బైబిల్లో. నీకేం తెలుసు? తల్లి గర్భంలో ఎలాగా ఆ పిండం ఎలా తయారవుతుంది నీకు తెలుసా? దాని ఎముకల అమరిక నీకు తెలుసా? అక్కడ దాకెందుకు ఈ మెడలో ఉన్న ఎముక ఉంది, దీనికి కానీ అతుక్కోకుండా సపరేట్గా ఉందన్న సంగతి మీకు తెలుసా? ఇంటికి పోయిన తర్వాత చేతి పట్టుకు చూసుకోండి, సపరేట్గా ఉన్నది మీకు తెలుసా? అది ఎముక అతుక్కోదు, అది ఇక్కడ ఉండేది. అందుకని ఎప్పుడన్నా ఎవరన్నా కానీ మెడ మీద కానీ కుడితే దేవుడు కనబడతాడు. ఉరేసుకున్నప్పుడు తప్పని తెచ్చిపోయింది, అందుకే అదే అడ్డం పడుతుంది దెబ్బకి. మెవుడు కొట్టాడని పెళ్ళాం దగ్గర తన్నులు తిన్నారని ఉల్లేసుకోబాకండి, గుటక్కన పోతారు. ఇక్కడ చూడండి, జన్మ రహస్యం నీకు తెలుసా? నీకు తెలియదు రాబాయ్, నాకు తెలుసు అన్నీ అన్నాడు దేవుడు. నిన్ను సృష్టించినప్పుడే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన నిన్ను చూశాయి. ఆయనకి తెలియకుండా ఏం జరగవు. నీకు ఏదైనా జరిగితే నువ్వు దేవుణ్ణి కనపరచు. పొరపాటు దేవుణ్ణి ఘనహీనతగా మాట్లాడకు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు, దేని కాలంలో చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తం ఆయన నియమించేసే ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు. హృదయం నందు ఉంచున్నాడు. చాలు వద్దు, ముందు స్టార్టింగ్ మళ్ళీ చదువు. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తము ఆయన నియమించే ఉన్నాడు. నియమించిందే జరుగుతుంది, నువ్వేమీ చేయలేవు. నువ్వు సొంతగా నువ్వేం చేయలేవు. దేవుడు నీ పట్ల ఏదో ఉంటుంది. నువ్వు ఈరోజు 10 మందిలో అవమానాన్ని నొందావు కదా, అవమానం నొందిన దగ్గర తలెత్తుకుని నడిచేటట్లుగా దేవుడు చేస్తాడు. శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అప్పుడు అంటావు నువ్వు ఇది యెహోవా వలన కలిగిందని సంతోషిస్తావు. అదే నీ కీడు కలిగితే ఇది సైతాను కార్యం ఇది అంటారు. ఇది సైతాను కార్యం, ఇది సైతాను నన్ను వెంటాడుతుంది. అది అంటది, నేను ఎప్పుడు వెంపడించాను రా నిన్ను అంటుంటుంది. అది క్రైస్తవులు ఎక్కువ దాని పేరు పలకుతుంటారు, సైతాన్ని పిలుస్తుంటారు. అది నీ తనకు పని లేదంటుంటుంది సైతాన్. వాని పేరు వీళ్ళు ఊరికే ఉచ్చరిస్తుంటారు. అర్థమవుతుందా? నేను ఒకసారి ఒక పాట పాడుతున్నాను, వేసాను రే ఆఫా అన్నాడు. ఇది దేవుని విజయము, సాతానుని పతనము, సిలువలో నెత్తుటి దారలు, సాతానునికే చితి మంటలు. హల్లెలూయా 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 అని పాడుతుంటే, ఒరే యేసుప్రభు పేరు చెప్పావు, సైతాను గురించి ఎందుకు పాడుతున్నావురా అని అడిగాడు నన్ను. వేసాను, సాతాను అసలు తాప్రాదాన్ని ముందన్నాడు. అందుకని మన పాటలు రాసేటప్పుడు వాడి పేరే ఉండకూడదు. ఆమెను కూడా అనరు మీరు. వీరు ఆమెను అనుకుంటా ఉండడం దేవుని కార్యం. ఏం చేస్తాం? దేవుడి కార్యం. మీ నోళ్ళు మూసేసాడు దేవుడు, నన్ను ఏం చేయమంటా? జకరియా నోరు మూసేలా అట్లా కొంతమంది సాక్ష్యం పోయిన వాళ్ళకి నోట్లో అలేలే రాదు, సంతోషం రాదు, ఆనందం రాదు. ఆల్రెడీ నోళ్ళు మూతలు పడిపోయినాయి అనమాట. నువ్వు నోరు తెరువు, నేను నింపుతా అన్నాడు. ఆమె చెప్పు. ఇప్పుడు నోరు నింపబడిన వాడు చెప్పినాడు చెప్పండి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా.
మత్తయి సువార్త 21:42 మత్తయి సువార్త 21:42 ఒక వాక్యం ఉంది. ఏముంది? మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆగెను. ఇది ప్రభు వలన కలిగింది. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది కన్నులకు ఆశ్చర్యం. ఏంటది? నిషేధించబడిన రాయి ఏమవుద్ది? చెప్పాలా? నోరు చెప్పండి. మీరు ఎంత నోరు తెరుస్తారో, ఎంత నేను చెప్పిన అడిగినప్పుడు చెప్తారో అంత త్వరగా ముందుకెళ్తుంది. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. నిషేధించబడిన రాయి తలక మూల రాయి అవుతుంది. ఇది యెహోవా వలన, దేవుని వలన. నువ్వు నిషేధించబడ్డావా? నీ కులస్తులు ప్రభుని నమ్ముకున్నానని నిన్ను వెలేశారా? నిషేధించబడిన రాయి, సియోనులో మూల రాయి, ఎన్నికలేని నన్ను, అట్ట కాదు, ఎన్నికలేని నన్ను, నాలుగడ తిప్పాల, ఎన్నికలేని నన్ను ఎన్నుకొనినా సియోను రారాజు. అది నిరుత్సాహపడకూడదు. జీవితంలో ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఎవరు నిన్ను వెలేశారో, ఎవరు నిన్ను నిషేధించారో, నిషేధించబడిన రాయి తలకి ఈ రోజుకి యేసు ప్రభు అంటే కులం తక్కువ దేవుడని మాట్లాడే అనేకమైన అజ్ఞానులు ఉన్నారు. అర్థమైందా? అని 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 మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే ఎవడైనా సరే. ఎందుకో తెలుసా? ఆయన జ్ఞాన సంపద. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన నిషేధించబడిన వాడు. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినది. యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా ఈ గిన్నె నువ్వే సిద్ధపరిచావు, అయినా నీ చిత్తం. తప్పించగలిగితే తప్పించు, లేదంటే నీ చిత్తమే. నేనేం చేస్తాను? నువ్వు ఏర్పాటు చేసావు దీన్ని, నాకు శరీరాన్ని అమర్చావు, ఈ భూమి మీదకి పంపించావు. శ్రమ పడటం నీవు నా పట్ల, నువ్వు ముందుగానే నా పట్ల నీవు నీ గ్రంథములో రాయబడిన ప్రకారం నువ్వు జరిపించు. నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చు. నీ ప్రణాళిక ఏందే ఆ పాట? నా కోరిక. ఆయన ప్రణాళిక ఏంటంటే శతగొట్టడం, మనల్ని నలగొట్టడం. ఏం పాడారబ్బా, సూపర్గా పాడారు. సూపర్ సాంగ్, భలే సాంగ్. మళ్ళీ ఒకసారి అటానండి, ఒకసారి. నీ కోరిక కాదు, ఆయన కోరిక. మన కోరికలు మామూలుగా లేవు, గుర్రాలు ఎక్కుతాయి. మన కోరికలు గుర్రాలు ఎక్కుతాయి, అద్దాల మేళ్ళ కట్టుకుంటాయి. ఆయన మనస్సులో మనం గురించి ఏముందో అదే చేస్తాడు. మనం ఏమనుకున్నా జరగవో. ఇప్పుడు పాత పాట పాడతా, ఒకటి నాతో కూడా పాడండి. ఎన్ని తలచినా సరే, మర్యాదగా పాడుకోండి దీన్ని. ఎగస్టాలు పడకుండా దీన్ని పాడుకోండి. మనం ఎన్ని అనుకున్నా మన జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని మన పట్ల సమకూర్చి తల్లి గర్భంలో రూపించబడక మునిపే చేసి ఉన్నాడు. అది మేలు జరిగినా కీడు జరిగినా నీ నోటితో ఏమనాలి? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. అలే టాపులు వేయాలా? అరే మీ నోళ్ళు, మా ఎసిలిగాడైతే మీ నోళ్ళు పడిపోను కాక అంటాడు మా తమ్ముడు. పెద్దగా చెప్పండి హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది అట్టుండాలా, హుషారుగా.
మీ కష్టం వచ్చినప్పుడు ఇట్లా ఉండాలా, సంతోషం వచ్చినప్పుడు కూడా ఇలా ఉండాలా. మనం మారకూడదు. మన దేవుడు ఎవరో తెలుసా? నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఆయన బిడ్డలం మనం. హల్లెలూయా. ఈ మధ్య నా పాత చిన్ననాడు నాతో చదువుకున్న ఒక స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు. వాడు అంటాడు, ఒరే నువ్వు అప్పుడు అట్టే ఉన్నావు ఇప్పుడు అట్టే ఉన్నావురా అన్నాడు. నువ్వు అప్పుడు అట్టే ఉన్నావు ఇప్పుడు అట్టే ఉన్నావురా, ఏం మారలేదురా, నెత్తి మీద జుట్టు తప్ప అన్నాడు. ఇంకొకడు వచ్చి నా దగ్గర ఏమంటాడు తెలుసా? నువ్వు అంటే ₹1,00,000 తీసుకొచ్చి నెత్తి మీద ఒకటి పెడతా, ఎవడు కనుక్కోలేడు అన్నాడు. ఇప్పుడు కూడా నన్ను ఎవరు అంకులని పిలవట్లేదురా, 57 ఏళ్ళు వచ్చినాయి, ఎవరు నన్ను అంకులని పిలవట్లేదు, ఉండరా నువ్వు. అర్థమైందా? వాడు అప్పుడు మారలే, నేను అప్పుడు మారలే ఇప్పుడు మారలే. మారను. ఎందుకు మారనంటే మన దేవుడు మారని దేవుడు. కొంతమందికి నడమంత్రం సీర అంటారు. కొన్ని డబ్బులు వచ్చినాయి కింద నడవరు, అంశలాగా ఆకాశంలో కింద కాలు పెట్టరు. నేను అసలు మా నాన్న ఇంట్లో మా అమ్మోళ్ళ ఇంట్లో నేను అసలు కింద కాలే పెట్టలేదు, నేను అంశలాగా నడిచాను. పొయ్యి నీకు ఇచ్చినారు, నన్ను నీకిచ్చి చేసినారు. ఉదయాన్నే డబ్బా ఎత్తుకెళ్ళాల్సి వస్తుంది. మీకు సీరియస్గా అర్థం అవ్వాలని అట్ట అన్నానులే. అనవసరం కింద కాలు పెట్టుకుంటా నడిచాను. నేను కింద కాలు పెట్టుకుంటే అట్లా నడుస్తా. ఏ సమస్య అయినా సరే నువ్వు దాన్ని అంగీకరించగలిగేదాన్ని సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మనము హోసన్న మినిస్ట్రీలో విశ్వాసులు, ఆమెన్, సేవకులమి, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటిది నీకు ఎదురొచ్చినా దానిని నువ్వు ఎదిరించగలిగి నిలబడగలిగి దాన్ని ఎదిరించగలిగిన శక్తి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు అంటాడు, తీపాకండి, బైబిల్ తిప్పాకండి, మీకు చిన్నప్పటి నుంచి విని 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 మైండ్లో ఫీడ్ అయిపోయినాయి. మీకు రెఫరెన్స్ చెప్తా వినండి. అవి ఇని 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 ఈ 2 చెవులు ఎందుకు ఇచ్చింది? ఈ చెవులోంచి ఈ చెవులు వదిలేయడానికే కదా. ఎటెంటో ఇటు వదిలేయడమే. వాటిని హృదయంలో దాచుకొని దాన్ని అమలంచి దాని ప్రకారం నడుచుకుంటే కదా. యోబు అంటాడు, ఎంత సంపన్నుడు అతను, తూర్పు దిక్కున అతనికంటే ఐశ్వర్యవంతుడు లేడిక. ఆ స్థితి అతనిది. అర్థమైందా? అంతటి స్థితి. అతను అంత స్థితిలో ఉన్నవాడు ఒక్కరోజు మొత్తం పోయింది. పిల్లలు చచ్చిపోయారు, గొర్రెలను ఒకటి తీసుకెళ్ళిపోయాడు, మొత్తం ఖాళీ అయిపోయింది, ఒక్కరు లేరు. భార్య మాత్రం బ్రతికుంది. ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. హల్లెలూయా చెప్పండి ఆడవాళ్ళందరూ, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. అర్థమైందా? ఎందుకు అనంటే తల్లి కడుపులో 1 నెల ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా? 1 నెల తల్లి కడుపులో ఎక్కువ ఉంటుంది ఆడపిల్ల, అందుకని ఎక్కువ కాలం బతుకుతుంది. ఒక కోణంలో చెప్పిన. ఇంకో కోణంలో వంటింట్లో వండేటప్పుడే తినేస్తారు, అది ఇంకోటి. అందుకని ఎక్కువ కాలం బతుకుతారు. మీరు 100 ఇళ్ళకి వెళ్ళండి, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు రాసుకోండి, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? అదనమాట. ఇక్కడ భార్య మాత్రం బతికుంది. అంటది, యెహోవా ఎంతకాలం నువ్వు యథార్థతను విడిచిపెట్టవు, ఎంతకాలం నువ్వు యథార్థతను విడిచిపెట్టవు, దేవుణ్ణి తిట్టు సావు. యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, ఇది యెహోవా వలన కలిగిన. పెళ్ళికి మాత్రమే రాసుకుంటారు పెళ్లి కార్డుల్లో. ఆ పిల్ల, ఆ పెళ్లి చేసుకున్న పిల్ల మగుండు కొట్టి వెళ్ళిందనుకో, ఇది యెహోవా వలన కలిగిన గారికి పెద్ద రాక్షసి నా కోడలు అంటాడు ఒక్కడు. ఇది యెహోవా వలన కలిగిన కాదు,
మేము ముందుగానే ఆలోచించుకుంటా చేసుకున్నాం, పెద్ద రాక్షసి అది అంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, ఇస్తాడు, చెప్పండి, ఇస్తాడు, తీసుకుంటాడు. తీసుకోవచ్చు, ఇయ్యచ్చు, తీసుకోవచ్చు. ఇచ్చింది అట్టే నీ దగ్గరే ఉండాలని రూలేమి ఉండొచ్చు, తీసుకోవచ్చు. ఈ రోజున్న స్థితిలోనే నువ్వు ఎందుకుంటావు? రేపు స్థితి మారచ్చు. అదే నాకుంటుందని నువ్వు ఎందుకు అనుకుంటావు? నిషేధించబడిన రాయి తలకు మూలరాయి చేసే దేవుడు ఆయనే. దైవసేవకుడు వచ్చాడు, యెషయా వచ్చాడు. నీ ఇంట్లో యెషయా కుమారుని చూద్దామని దైవసేవకుడు వచ్చాడు. సమూయేలు వచ్చాడు. నీటిలో ఉన్న పిల్లలందరూ రాండి అన్నాడు. ఒక్కొక్కడు ఆజానుబాహుల్లా ఉన్నారు. దేవుడు రాజుని చేయాలనుకున్నాడు. అందరిని చూసాడు, ఎవరు చూసే దేవుడు కాదు అన్నాడు. మీకు ఎంతమంది పిల్లలు అన్నాడు. ఉన్నాళ్లే ఒకడు దేనికి పనికిరా నిషేధించబడి వాడు గొర్రెలు మేపుకుంటున్నాడు అంటే వాడు వచ్చేంతవరకు నీళ్లు కూడా తాగనన్నాడు. అతను వస్తుంటే అంత దూరం నుంచి నేను కోరుకున్న వ్యక్తి ఇతనే అన్నాడు. నువ్వు ఈరోజు అర్థమైందా? బరిలెక్కలాగా గొర్రెలు మేపుకుంటున్నావేమో, బరిలెక్కలాగా బర్రెలు మేపుకుంటున్నావేమో. రాబోయే రోజులు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరు కాదంట, ప్రధానమంత్రి అవ్వచ్చు. మొన్ననే ఆ పిల్ల అంటుంది, ఓడిపోయానని ఏం భయం లేదు నాకు, ఈసారి ఎంపీగా పోటీ చేస్తా అంటుంది ఆ పిల్ల. ఆ పిల్ల ధైర్యం చూడండి. మనోళ్ళు ఉన్నారే, ఎంతకాలం పోయి వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకోవటమే కానీ మనోళ్ళు నిలబడేదిలే. గొర్రెలకు కావచ్చు, కుక్కలకు కావచ్చు, మేకలకు కావచ్చు. ఒక ఇంటికి వెళ్తే ఇంటి నిండా మేకలే ఉండేవి, అంతా వాసనే. ఆ చుట్టుపక్కల అడిగాం, ఆ పేరు చెప్పి అడిగితే ఆమె ఎవరో తెలియదు. మేకలు పెంచే మాత్రం ఉంది ఆడందాన్ని. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. దేవుడు ఇస్తాడు, దేవుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు. దానికి భయం ఎందుకు? గొర్రెలు మేపుకునేవాడు రాజు చేసేసాడు, గాడిదలు మేపుకునేవాడు రాజు చేసేసాడు. అతను అనుకున్నాడా నేను రాజును అవుతానని? సభలు అవలా మేలు చేశాడు. చెప్పిన మాట వినకపోతే తనకి కొత్త మనసును తీసిపాడేసి ఏ మనసుని ఇచ్చాడా? ఏ రక ఆత్మని ఇచ్చినాడు? అపవిత్ర ఆత్మ. కూతుర్నిచ్చి అల్లుడిని చంపే మనసునిచ్చాడు. కూతుర్నిచ్చి అల్లుడిని చంపే మామ ఉంటాడా? ఉంటాడు. వాడు సోలలేస్తానే ఉండాలా, దావీదు జయిస్తానే ఉండాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొంత అన్నలు గుంట్లో వేశారండి. పగ అతని మీద పగ అని అధ్యాయం మొత్తం పగ అని రాసి ఉంటుంది. విచిత్రమైన అంగీ గుట్టించాడని ఆ పగ. వాళ్ళ అన్నదమ్ముల్లో వీడు అందంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తారని ఎక్కువ కోపం, అతన్ని చంపాలని ప్లాను. ఒకరోజు చేతికి దొరికాడు, గుంటలో ఎత్తేసేసారు. అన్నల్లారా నేనేం చేశాను? అన్నల్లారా మీకేం కీడు చేశాను నేను? నన్ను నీళ్ళేని గుంటలో ఎత్తేసారు అని అరుస్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు అతన్ని గుంటలో వేసేసాం, వీడు నీళ్లు లేకుండానే చస్తాడు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? నీళ్లు లేకుండా వీడు చస్తాడు, అయిపోయింది వీడి పరిస్థితి అనుకున్నారు. అంతలో పెద్దవాడు వచ్చి చెప్పాడు, చంపడం ఎందుకురా, మిద్యాన్ని వెళ్ళిపోతున్నాడు, గమ్ముకుందామని. మళ్ళీ గుంటలో తాడేసి పైకి లేపి మిద్యాన్ని వెళ్ళిపోతా ఉంటే వాడికి అమ్మేసినారు, వెండి నాణాలకి అమ్మి పాడేశారు. చేతులు కట్టేసి, చాళ్ళకి చెప్పులు లేవు, ఏమీ లేవు, ఒంటి మీద బట్ట లేదు, దిగంబరిగా మొలకొక తాడు గుడ్డగట్టుకొని ఆ ఒంటిలకు కట్టుకుని ఈడ్చుకుని వెళ్తున్నాడు ఎడారులు.
ఎడారిలో పోయితే తెలుస్తుంది ఎట్టుంటుందో. మొన్న నేను 7 కిలోమీటర్లు నడిచిన ఎడారిలో దుబాయ్కి పోయి, దుబాయ్కే షేట్ అన్నే దుబాయ్కి పోయినా మొన్న. గగనం చీల్చుకునే పాట హిందీలో పాడా. ముజ్జే దేఖ్నే కే లియే అని పాడున్నా, అంతవరకే చాలు, ఎక్కువ పాడకూడదు. రేపు మాపు రిలీజ్ అవుతుంది హిందీలో. దుబాయ్ షేట్ డ్రెస్ వేసి పాడినా. 7 కిలోమీటర్లు వచ్చా, కాళ్ళు కాలిపోతాయి. షూలు వేసుకొని పోతేనే షూల్లోకి వచ్చిన మట్టే నా కాళ్ళు కాలిపోతున్నాయి, అట్టుంది. అలాంటిది ఈడ్చుకుని పోతున్నారు అతన్ని. ఆలోచిస్తున్నాడు, నా అన్నలేటి చేసేసారు, నా బ్రతుకు ఇంతేనా, నేను ఒక బానిసనా? ఆ తల్లిదండ్రులతో ఆనందంగా బ్రతుకుతున్న వాళ్ళకి ఆహారం తీసుకొచ్చి పెట్టడం నేను నేరమా? అన్నలను చూద్దామని కదా ఇంత దూరం వచ్చాను, వాళ్ళే నన్ను అమ్మేస్తున్నారా అని ఆ బాధతో పోతున్నాడు. ఇది దేవుని ప్లాన్, ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. అయినా ఏమి నోరు మెదలకుండా పోతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నాడు. పోతిఫర్ భార్య అతని మీద కన్నేసిందంట. ఏమేసిందే? ఏమేసిందమ్మా? ఏందా? ఎవరి కళ్ళు వాళ్ళ కాడ పెట్టుకోండి, ఎక్కడ ఈ బాకండి. ఎవరి కళ్ళు వాళ్ళ కాడ పెట్టుకోండి, కళ్ళు ఆడంటాడు ఈ బాకండి. అర్థమైందా? ఒక ఆమె బైబిల్లో ఒక్క చూపుతో వసిపరుచుకుందంట. మందులే సొంటి కొమ్ములే, కళ్ళతో చూస్తే చాలు. అందుకని ఎవరి కళ్ళలంటే వాళ్ళ కళ్ళల్లో సూటిగా చూడబాకండి. లేనిపోని తలకాయ నొప్పిన ఆయన ఆ కళ్ళల్లోనే ఉందంతా. ఎక్కడ లేని శాప కళ్ళు, మేక కళ్ళు, గుర్రం కళ్ళు, రకరకాల కళ్ళు ఉన్నాయి. కళ్ళు మాట్లాడేటప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువసేపు కళ్ళు రెప్పలు ఇటు కొడతారు. ఎందుకంటే ఎవరి మీద కన్నేయాలో వాళ్ళకి అర్థం కాక ఇటు కొట్టుకుంటుంటారు. నేను నగ్న సత్యాలు చెప్తా, అందుకే నేనంటే కొంతమంది కోపం. కొంతమంది ఉరిమి చూస్తారు. నేను వీరు ఉరిమి చూస్తే నాకు కనపడదు, చూసినా చూడనట్టుగా ఉంటా. చూసినా చూడనట్టుగా ఉంటా. మీరు ఉరిమి చూసినా నాకు బయట పళ్ళు కొరికినా ఏం పర్వాలే, నాకేం బాధలే. అలేలో చెప్పండి ఒకసారి. అయినా మనవాళ్ళు అట్టటోళ్ళు లేడులే, చేతులు కళ్ళు వేసేవాళ్ళు లేరులే. వేస్తే ఏకలోకంగా ఏమైనా చేయగలరు. కళ్ళే కాదు, ఏమైనా చేయగలరు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, వాడెవడరా నాకు చెప్పేదానికి అన్నాడు. ఎవడోడా? ఎందుకు నవ్వారు? మీకు తెలియంది ఏమీ లేదని అర్థం కదా. నేను మీ మైండ్ సెటప్ పెట్టందో అట్లా చెప్తున్నా. అది చెప్పాలని కాదు. మీ కళ్ళు మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరి మీద వేయబాకండి. కళ్ళు వేసింది, అనగదొక్కాలనుకుంది. ఆ తర్వాత సంగతి మొత్తానికి చెరసాలకు పోయాడు. చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో నుంచి మళ్ళీ తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ సర్వీసింగ్ స్నానం చేయించారు, రాజు ఎత్తుని నిలబెట్టారు. ఇవన్నీ మనకు తెలిసిందే. అంతా అయిపోయిన తర్వాత ఉన్నతమైన స్థితికి వచ్చేసాడు. అతని పై కాలు గదిలేలే, చేయి గదిలిచ్చేదిలే. ఆ చదివినప్పుడన్నా నేను నవ్వుతా. ఆ ఊర్లో ఉన్నాడు కాలు గది లేకుండా, చేయి గది లేకుండా సంసారం అటు చేశారు, పిల్లలట్టగన్నారు. నా తలకాయ ఎన్ని రకాలుగా ఆలోచిస్తా. తలకాయ ఉంది కాబట్టి ఆలోచిస్తున్నా, లేకపోతే ఎందుకు ఆలోచిస్తాను? మీకు తెలుసా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి కొన్ని లక్షల తలంపులు తలకాయలు వస్తానే ఉంటాయి ఉదయం సాయంత్రం దాకా. రాదన్నవాడు వాడు మెంటలోడు ఉంటాడు, లేకపోతే ఏదన్నా లోపం ఉంటుంది. మైండ్ డెడ్ అన్న అయి ఉండాలి వాడికి. అంటే మైండ్ డెడ్ అయితే ఏమవుతాడు? వాడు కోమాలోకి వెళ్ళిపోతాడు, బ్రతికున్న శవం అయిపోతాడు. ఉదయం సాయంత్రం దాకా ఆకాశంలో ఎన్ని పక్షులు ఎగరతాయి. ఏదైనా నీకు తలకాయ మీద గూడు పెట్టుకుంటుందా? ఎన్ని రకాలైన ఆలోచనలు రావచ్చు, కానీ అది నీ తలకాయలో గూడు పెట్టుకోకూడదు. ఇతను ఏమైంది తెలుసా? కన్నేసింది, ఆమె తీసుకెళ్ళి వాళ్ళు వేశారు, అటు బయటికి తీసుకొచ్చారు, అతను ముందు పెట్టారు. అతను పై స్థితికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అన్నోళ్ళు అడుక్కు తినేవాళ్ళలాగా మళ్ళీ అక్కడికి వచ్చినారు. నా తెలుగు భాషలో చెప్పాలంటే వాళ్ళెవరోళ్ళు
అతన్ని బానిసగా అమ్మేశారు. వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు. మీరు ఎంతమంది అని అడిగాడు. ఒకడు ఉన్నాడులే కానీ క్రూర మృగాలు చంపేసిన వాడికే చెప్పారు. గోడ పక్కకి వెళ్ళి ఏడ్చుకొని ఇటు వచ్చి వాళ్ళ ముందు నిలబడుకున్నాడు. మొత్తానికి వాళ్ళకి చెప్పేశాడు, వాడిని నేనే. మీరు నాకు కీడు చేశారు, దేవుడు నాకు మేలు చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పిన యేసేపు అన్న మాట చెప్పండి. మీరు నాకు కీడు చేశారు, చెప్పండి, మీరు నాకు కీడు చేశారు, దేవుడు నాకు మేలు చేశాడు. హల్లెలూయా! ఇది యెహోవా వల్ల కలిగిన కార్యమే. మీరు నా తల వెంట్రుకలో ఒక్కటి కూడా మీరు తాకలేరు. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యమే. మీరేం చేస్తారు? మీరు నన్ను నమ్మేయడానికి దేవుని చిత్తం. ఈరోజు మీరు సమృద్ధిగా మీకు ఆహారం పెట్టడానికి కొరకే నేను ఇక్కడికి ముందుగానే వచ్చా, మీ కొరకే వచ్చాను. నీ జీవితంలో ఏదైనా నీకు ఇష్టం లేనిది జరుగుతుందంటే అది దేవుని వలన కలిగినదే. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఫెయిల్ అయింది, ఇంటర్లో ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పాస్ అయిపోయారు. ఆ అమ్మాయి బాధపడతా ఉంది, ఇటు చీటు కొట్టుకొని. ఫెయిల్ అయినది బాధపడక అమ్మ, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ తొందరగా పెళ్ళి అయిపోద్ది. దానికి ఎందుకు బాధ? వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ డిగ్రీలు చదివి, ఆ తర్వాత MA చదివి, దానిపైన ఇంకా చదివి, వాళ్ళ ఆఖరాకి వయసు అయిపోయిన తర్వాత పెళ్ళంటే పెళ్ళాన్ని చంపినోడు చేసుకుంటుంది. అంతలోపల నువ్వు 4 పిల్లలతో హాయిగా ఉంటావు. ఇప్పుడు ఫెయిల్ అవటం వల్ల లాభమా నష్టమా? ఎగ్జాంపుల్ చెప్పానండి. ఫెయిల్ అవటం వల్ల లాభమా నష్టమా? ఒకడిని ఒకప్పుడు ఉద్యోగంలో 5వ తరగతి 6వ జరిగితే కూడా వాడికి ఉద్యోగం ఇచ్చేసేవాళ్ళు. అప్పట్లో గవర్నమెంట్లో ఒక చట్టం వచ్చింది, 10వ తరగతి వాళ్ళు మిగతా వాళ్ళని పెరికేయండి అని. వాడు పెరిగి పాడేశారు. వాడు ఇంటికి వస్తున్నాడు, 5 కిలోమీటర్లు వాడు ఇంటికి. మధ్యలో వస్తూ ఉంటే దారిలో ఒక కొట్టు లేదు, ఏం లేదు. వాడు మెంటలోడు సిగరెట్ తాగాలనుకున్నాడంట, తెక్కబుట్టి సిగరెట్ తాగాలనుకుంటే ఒక కొట్టు లేదు రోడ్లో. వస్తూ ఉన్నాడు. వాడికి కొంచెం డబ్బులు ఇచ్చేసి ఉద్యోగం పెరికేశారు. వాడికి వస్తూ ఉంటే ఒక సిగరెట్ లేదు ఆ రోడ్లో, ఏదైనా తిందామంటే కొట్టు లేదు. అర్థమైందా? వాడు ఏం చేసినట్టు వాడికి ఇచ్చిన డబ్బులతో ఆ రోడ్డుకి మధ్యలో కొట్టు పెట్టి ఒక చిన్న చిల్లర కొట్టు పెట్టాడు. వాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయాడు. వాడిని ఒక పెద్ద కాలేజీలో పిలిచి, నువ్వు ఇంత బిజినెస్ మ్యాగ్నెట్ ఎట్ట అయిపోయినావంటే, నేను 5వ తరగతి చదవటం వల్ల అయ్యాను అన్నాడంట. ఎందుకు అయ్యామంటే వాళ్ళు పెరికేయటం వల్ల నేను ఇంత బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యానన్నాడు. నిన్ను ఒక ఉద్యోగం నుంచి లాగేశారా, తీసేశారా, అవమానపరిచారా, ఉద్యోగాలు తరిమేశారా? వచ్చే బయటికి నువ్వే 100 మందికి ఉద్యోగం ఇచ్చేటట్లుగా దేవుడు నేను చేస్తాడు. చేతెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పు, సంతోషంగా చెప్పు, గట్టిగా చెప్పు. గుండు సూది తయారు చేసిన ఫ్యాక్టరీలో ఒకడు ఉండేవాడు అంటండి. ఆ ఫ్యాక్టరీలో నుంచి ఆదివారం ఆరాధనకు పోతున్నాను, వాడు ఉద్యోగం పెరికేశారు. నేను ఆరాధనకు పోవాల్సింది, నాకు సెలవు కావాల్సిందని అడిగినందుకు వాడు ఉద్యోగం పెరికేశారు. వాడు వచ్చేసి పొలం పని చేసుకుంటా ఉన్నాడు. ఒకరోజు గుండు సూదితో షర్ట్ కిట్ట గుచ్చుకుంటుంటే చెయ్యి గుచ్చుకుంది. వాడికి ఒక ఆలోచన వచ్చింది, గుచ్చుకోకుండా ఒక పిన్నిస్ తయారు చేయాలనుకొని పిన్నిస్ తయారు చేశాడు. ఇప్పుడు మీరు పెట్టుకుంటారు కదా పిన్నిస్లు, తాళ్ళు ఏలాడి తీసుకుంటారు కదా. చిన్నప్పుడు పిన్నిస్ కావాలంటే మా అమ్మ దగ్గరికి పోయేవాడు నేను. మా అమ్మ దగ్గర ఎప్పుడు పిన్నిసులు స్టాక్ ఉండేది అనమాట. ఎప్పుడు పిన్నిస్ రాదు ఇదిగో రానిచ్చేది మా అమ్మ నాకు. ఎప్పుడు పిన్నిసులు ఉండేది. ఆ పిన్నిస్ తయారు చేయడానికి ఈరోజు ప్రపంచంలో దాని తర్వాత ఇంకొక మోడల్ ఇంకా తయారు ఎవడు చేయలే. ఇంకెవడన్నా ఉద్యోగాలు పెరికేస్తే తప్ప. చేతెత్తేళ్ళు చెప్పండి, నీకు ఉద్యోగం పెరికేస్తారా? ఇప్పుడు ప్లాన్ చేయి, దానికంటే వెరైటీగా చేసేది నువ్వు తయారు చెయ్యి, నువ్వు చేయి. నీ జీవితంలో ఎప్పుడు నష్టపోబాక. నష్టం ఏది జరిగినా నువ్వు ఒక గుణపాఠం నేర్చుకుంటావు. నీ పేదరికమే నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. నీకు ఉన్నదంతా పోయిందనుకో, అప్పుడు నీకు చుట్టుపక్కల ఎట్టటోలో నీకు తెలుస్తుంది. నీ దగ్గర ఉన్నప్పుడు వచ్చి రాబందుల్లాగా పెరుకు తినేవాళ్ళు ఉంటారు. నీకు అన్నీ పోయిన తర్వాత ఒకరు రాడు. అప్పుడు వాళ్ళందరికీ వచ్చి తెలుసుకున్న తర్వాత మళ్ళీ దేవుడు నీకు సమృద్ధిగా మళ్ళీ ఇస్తాడు.
అప్పుడు వస్తారు మళ్ళీ వాళ్ళు. అప్పుడు వాళ్ళ ముఖం చూడంగానే వీడేటాటోడు వాడేటాటోడని నువ్వు తెలిసిపోవాలా. అందుకనే యోసేపుని అన్య దేశంలో అమ్మబడి ఆ స్థితిలో పెట్టి అప్పుడు పెట్టిన ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ఏమనలా, రివెంజ్ తీర్చుకోలా. వచ్చినారా వీళ్ళని ఎత్తి లోపలేపించారని అనలా. అర్థమైందా? అన్నీ మన మంచిది. ఇప్పుడు చెప్పండి, మూలవాక్యం చెప్పండి. ఏమని? ఎవరి వల్ల కలిగింది ఇది? ఎవరి వల్ల కలిగింది? రాజు శాసనం. ఎవడైనా ఎబ్రీలు కన్యలు, ఎవరైనా ఎబ్రీలు అమ్మాయిలు మగపిల్లోడిని గంటే ఏం చేయాలా? చంపిపాడే. మంత్రస్థానాలకు చెప్పేశారు. మంత్రస్థానంలో దేవుని భయం కలిగిన వాళ్ళతో అని రాసింది బైబిల్లో. వాళ్ళు దేవుని భయం కలిగి ఉన్న వాళ్ళు గనుక వాళ్ళు అలా చేయలేదని రాసింది. అయినా ఈ ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు అన్నది. వాళ్ళు రాకముందే కనేసేవాళ్ళు. వీళ్ళు వాళ్లే కనేసి వాళ్లే పేగుని కట్ చేసేసుకొని వాళ్ళు రాకముందే కనేసేవాళ్ళు. ఇప్పుడైతే కడుపుతో ఉందని తెలియంగానే డాక్టర్ ఏం చెప్తాడంటే బెడ్ రెస్ట్. ఏం రెస్టా? కదలబాక, కూసోబాక, నిలబడబాక, అన్నం నీ కలిపి నోట్లో పెడతావు. మొగుడు ఉద్యోగం మానేసా, నేను అన్నం నోట్లో పెడతా, బాయిలర్ కోడ్లాగా తిని అని ఇంతలావునయ్యి నార్మల్ డెలివరీలే, అందరు కడుపులు కొయ్యడమే. ఈ మధ్య ఒకడు వచ్చినాడు, నేను ఆ రోజే పుట్టా, మా నాయన ఆ రోజే పుట్టాడు, నా కొడుకు కూడా ఆ రోజే పుట్టాడంటే ఎట్ట పుట్టాడు రా అని అడిగా నేను. ఎట్ట పుట్టాడు రా అంటే సిజరీన్ అన్నాడు. సిజరీన్ ఎవడు ఇష్టం వచ్చిన రోజు వాడు కానొచ్చు. నార్మల్ డెలివరీ ఏదిరా అని అడిగితే లేదంట. బాయిలర్ కోడ్లాగా కూర్చొని తిని కొవ్వు బట్టి ఏం బట్టి చెప్పట్లా మీరు? ఏం బట్టి? కొవ్వు బట్టి. హల్లెలూయా చెప్పండి. ఇది యెహోవా వలన వచ్చిన వాక్కు. అవునని కానీ కాదని కానీ మనం అనలేము. హల్లెలూయా. కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు, బూడిదకు బదులుగా పన్నీరునివ్వగలిగిన దేవుడు, తుఫాన్ని అణచగలిగిన దేవుడు మన దేవుడు, నీ ఉన్న స్థితిని మార్చగలిగిన దేవుడు మన దేవుడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు, కీడుని మేలుగా చేయగలిగిన దేవుడు, శత్రువుని కాళ్ళ దగ్గరికి తేగలిగిన సమర్థుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఇది యెహోవా వలన కలిగినది. మనము అవునని కానీ చెప్పండి, కాదని కానీ చెప్పకుండా మర్యాదగా వెనక్కి తిరగకుండా వెళ్ళండి. మోకరించండి. 9 అయిన తర్వాత నా మైండ్ నా మాట ఎందుకు? మోకరించండి మర్యాదగా. అందరూ మోకరించండి. సమయం చాలా విలువైనది. సమయానికి ముగించమని యేసయ్య గారు నాకు చెప్పారు. సమయానికి ముగించిన వాడు పరలోకానికి పోవడని చెప్పేవాడు యేసయ్య. అందరూ మోకరించండి. ఏదైనా సరే లిమిట్గా ఉంటే అది టేస్టీగా ఉంటుంది. తేనె బాగుందని తిన్నారనుకో గట్టి దిగిన గోదావరి అయిపోద్ది. మోకరించండి, అందరూ మోకరించండి. 2 చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, నోళ్ళు తెరిచి ఊరికే పల్ల ఊరికే కార్డు పట్టుకో. నా కోరిక నీ ప్రణాళిక
నా కోరిక నీ చప్పట్లు కొట్టద్దు, రెండు చేతులు పైకెత్తి పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని యేసయ్యా 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 నీ చిత్తమే నాలో జరగాలని నీ కార్యములు నాలో నెరవేరాలని నీ చిత్తమే నాలో సిద్ధించాలని కన్నీళ్ళు కారుస్తున్నావు బిడ్డ, నీ కన్నీళ్లు నాట్యంగా మార్చిపోయే రోజులు సమీపంగా ఉన్నాయి. అదిగో మార్చే దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చున్నాడు. యేసేపు జీవితాన్ని మార్చాడు, యోబు జీవితాన్ని మార్చాడు, సౌలు జీవితాన్ని మార్చాడు, దావీదు జీవితాన్ని మార్చాడు. సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు దిగి వచ్చున్నాడు. నీ దిగి వచ్చున్నాడు. పరిమళించాలని ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని యేసయ్యా నీ చిత్తము నాలో నెరవేరాలని 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 రెండు చేతులు పైకెత్తాలి, ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసు రాజా, ఈ మొదటి ఆరాధనలో తండ్రి మీ దాసుని ద్వారా తండ్రి మా ఒక్కొక్కరితో మీరు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజా, యేసయ్యా మీరే కనికరించండి ఆయన తండ్రి, సహాయం చేయండి ఆయన. వాక్యం ధర హెచ్చరింపబడిన మమ్మల్ని అందరినీ తండ్రి మీ చేతిలో అప్పగించుకొచ్చున్నాం తండ్రి. కనికరించి కృప చూపండి తండ్రి, సహాయం చేయండి. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. నిన్న మా వాక్యం మా హృదయాలు భద్రపరచుకుని జాగ్రత్తగా తండ్రి మా రక్షణ కొనసాగించుకునేటట్లుగా సహాయం చేయండి యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించినాను తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ ఆశీర్వదించండి తండ్రి.
స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం. తండ్రి మీ వాక్యం చేత తండ్రి హెచ్చరింపబడి జాగ్రత్తగా మా సురక్షణ కొనసాగించుకునేలాగా కృపను అనుగ్రహించి సహాయం చేయండి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కూటాన్ని ఆశీర్వదించినదిగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి మీరే కనికరించి మా ఆత్మ ప్రాణ శరీరాలు మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని నాయన మీరు సంపూర్తిగా నెరవేర్చి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్యా స్తోత్రం స్తోత్రం. ఆశీర్వదించి కృప చూపమని ఇంతవరకు వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి ఇంకా నువ్వు రెట్టింపైన అభిషేకం అనుగ్రహించి తండ్రి మీరే కృప చూపి సహాయం చేయమని యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీరే పరిశుద్ధపరిచి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్యమైన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. లేలుయా లేలుయా లేలుయా.